హాయ్ ఫ్రెండ్స్, మన కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన అనే పేరుతో 1 కోటి ఇళ్లకు సౌరశక్తి ద్వారా ఉచితంగా విద్యుత్ సరఫరాను ఇవ్వాలని నిర్ణయించింది ఫ్రెండ్స్. సో ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వారు మన పోస్ట్ ఆఫీస్ని ఎంచుకున్నారు ఫ్రెండ్స్. సో పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్లన్నీ కూడా చేయమని చెప్పి మన డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేశారు. దానికి అనుగుణంగా మన డిపార్ట్మెంట్తో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి మన పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటువంటి మన డెలివరీ స్టాఫ్, పోస్ట్ మ్యాన్లు కావచ్చు, గ్రామీణ డాక్ సేవకులు కావచ్చు, ఏబీపీఎంస్ కావచ్చు, బీపీఎంస్ కావచ్చు, వీరందరూ కూడా ప్రజలకు చేరువగా ఉంటారు. కాబట్టి వీరి ద్వారా ఈ పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజల వద్దకు తీసుకొని వెళ్దామని కేంద్రం నిర్ణయించింది. దానికి అనుగుణంగా మన పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్. సో దీనికి మన ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే అది డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఫోన్ అయినా కావచ్చు, ఒకవేళ లేనట్లయితే మన ఫోన్లో అయినా సరే ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో రిజిస్ట్రేషన్లు చేయించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇందుకోసం మన పోస్టల్ డిపార్ట్మెంట్ వారు 1 కోటి రిజిస్ట్రేషన్లు చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు ఫ్రెండ్స్. సో అందులో భాగంగా ప్రతి ఒక్క జీడీఎస్కి, డెలివరీ స్టాఫ్కి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. అందులో కేవలం వారి యొక్క కరెంట్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వారి పేరు, వారి మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే దీని ద్వారా ఈ రిజిస్ట్రేషన్లు అనేటువంటివి చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఈ సూర్యఘర్ యోజన అనేటువంటిది ఏంటి అని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు సో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్న ఇళ్లపై సౌరశక్తిని నిర్మిస్తారు ఫ్రెండ్స్. సో దాని ద్వారా వచ్చేటువంటి పవర్తో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు. సో ఒక ఇంటికి దాదాపుగా 5 యూనిట్ల నుంచి 10 యూనిట్ల వరకు అవసరమవుతుంది ఫ్రెండ్స్ ఒక రోజుకి. సో ఇప్పుడు వీరు ప్రతిపాదించినటువంటి ఈ సోలార్ ఎనర్జీ ద్వారా 1 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ వరకు పవర్ అనేటువంటిది జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 కిలోవాట్ పవర్కి సంబంధించినటువంటి సోలార్ని కనుక మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సో దాని నుంచి మనకి రోజుకి 4 నుంచి 5.5 యూనిట్ల కరెంట్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా వచ్చినటువంటి కరెంట్ని మనం ఉపయోగించుకోవచ్చు, లేదా మనకి మిగిలిపోయినట్లయితే అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు తీసుకొని దానికి కూడా డబ్బులు చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఈ సోలార్ ఎనర్జీ సిస్టమ్ని కనుక ఫిక్స్ చేసుకున్నట్లయితే వారికి పూర్తిగా ఉచిత విద్యుత్ అనేటువంటిది వస్తుంది. అంతేకాకుండా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మనకి చెల్లించేటువంటి అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అయితే ఇలాంటి ఈ సోలార్ సిస్టమ్ని ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అని చాలామంది డౌట్ పడుతున్నారు ఫ్రెండ్స్. ఈ సోలార్ సిస్టమ్ని కాంక్రీట్ స్లాబ్ ఉన్న ప్రతి ఇంటి పైన ఉంచుకోవచ్చు, అలాగే రేకులు ఉన్నా సరే ఈ సోలార్ సిస్టమ్ని ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. సో అయితే పైన మన ఇంటి పైన నీడ పడకుండా ఉండేటువంటి ప్లేస్ కనుక ఉన్నట్లయితే ఈ సోలార్ సిస్టమ్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ని రెంటెడ్ బిల్డింగ్ల పైన కూడా ఉంచుకోవచ్చా అని కొంతమంది డౌట్ పడుతున్నారు ఫ్రెండ్స్. అయితే ఉంచుకోవచ్చు, కానీ వారి పేరుతో కరెంట్ బిల్ అనేటువంటిది ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఇలా ఒకసారి మేము ఫిక్స్ చేసుకుంటాము, తర్వాత ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళిపోతాం, అలాంటి పరిస్థితుల్లో దీన్ని ఏం చేయాలి అని మరి కొంతమంది డౌట్ పడుతున్నారు. సో దీనికి చెప్పడం ఏంటంటే ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ అనేటువంటిది చాలా ఈజీగా ఇన్స్టాల్ చేయవచ్చు. అలాగే వద్దు వేరే చోటికి మార్చుకోవాలనుకుంటే వెంటనే దాన్ని డిస్మాటిల్ చేసి ప్యాక్ చేసుకొని వెళ్ళి మరొక చోట దాన్ని ఇన్స్టాల్ చేసుకునేటువంటి సౌలభ్యం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే దీని లైఫ్ స్పాన్ చూసినట్లయితే 25 ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో 25 సంవత్సరాల వరకు మనం దీన్ని వాడుకోవచ్చు. సో సోలార్ నుంచి ఎనర్జీని తీసుకొని దాన్ని మనకి ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. సో 1 కిలోవాట్ పవర్ సంబంధించినటువంటి సిస్టమ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే సో దానికి 55,000 నుంచి 65,000 వరకు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. సో దీనికి గాను మరి మన కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అనౌన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే 2 కిలోవాట్ పవర్కి సంబంధించింది ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే 1,00,000 నుంచి 1,15,000. సో ఈ విధంగా ఇలాంటి ఖర్చు అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దీనిపైన మళ్ళీ మన కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇవ్వబోతోంది ఫ్రెండ్స్. అయితే నీడ పడని ప్రదేశం ఇంటిపైన ఎంత ఉండాలి అని చూసినట్లయితే 1 కిలోవాట్ పవర్ జనరేషన్కి సంబంధించినటువంటి సిస్టమ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే 8 నుంచి 10 స్క్వేర్ మీటర్ల ఏరియా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు చూసినట్లయితే 2 కిలోవాట్ల పవర్ జనరేషన్ వరకు సిస్టమ్స్కి ఒక్కొక్క కిలోవాట్కి 30,000 వరకు రాయితీని ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే
3 కిలోవాట్ల పవర్కి సంబంధించినటువంటి సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఒక్కొక్క కిలోవాట్కి 18,000 వరకు సబ్సిడీ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక అంతకంటే ఎక్కువ కిలోవాట్ల పవర్ జనరేషన్ సిస్టమ్ కావాల్సినటువంటి వారికి 78,000 వరకు సబ్సిడీని మంజూరు చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక ఎందుకు ఆలస్యం, వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ను సంప్రదించి పోస్ట్ మ్యాన్ ద్వారా కానీ, బీపీఎం ద్వారా కానీ, లేదా ఎవరైనా పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ల ద్వారా కానీ మీ యొక్క పేరుని నమోదు చేసి రిజిస్టర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అతి త్వరలోనే వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ రిజిస్ట్రేషన్ల కోసం ఒక్కొక్క సర్కిల్కి ఒక్కొక్క విధమైన టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చూసినట్లయితే 7,45,000 రిజిస్ట్రేషన్లకి టార్గెట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే తెలంగాణ సర్కిల్ చూసినట్లయితే 4,75,000 రిజిస్ట్రేషన్లకి టార్గెట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఎందుకు ఆలస్యం, వెంటనే పోస్ట్ ఆఫీస్ను సంప్రదించండి, మీ పేరు నమోదు చేసుకోండి, సౌర విద్యుత్ను ఉపయోగించండి, విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి పొందండి.